మన బతుకులు మాత్రం మారట్లేదు అనేది నర్సయ్య గారు చెప్పారు. దీనికి కారణం ఏంటనేది కూడా ఆలోచించుకోవాలని చెప్పారు. వాస్తవమే. కానీ 30 ఏళ్ళ కింద ఉన్నట్టు గ్రామ పంచాయతీ కార్మికుడు ఈరోజు లేడు. 30 ఏళ్ళ కింద అయ్యా బాంచనని ఆ సర్పంచో ఆ కార్యదర్శో 500 1000 ఇస్తే నెల నెల కాదు, అది పండుగలు వచ్చినప్పుడు పోయి అడుక్కొని పనిచేసే వ్యవస్థ 30 ఏళ్ళ కింద ఉన్నది. కానీ సిఐటియు ఎప్పుడైతే ఈ రంగంలో గ్రామ పంచాయతీ యూనియన్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు ఉద్యమాల ఫలితంగా కొంత మార్పు వచ్చింది. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికునికి కూడా ఎంతో కొంత జీతం ప్రభుత్వం నిర్ణయించి మన అకౌంట్లో జమ చేసే పరిస్థితి వచ్చింది. ఇది మార్పు. మన యూనియన్ పెట్టకముందు, మన సంఘం లేకముందు, మన సంఘం వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పు. దీన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ముందు మన పోరాటం స్టార్ట్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు నుంచి మన పోరాటం స్టార్ట్ అయింది. అందుకనే ఆ పోరాటాల్లో పాత తరం కార్మికులకు తెలుసు, కార్మికునికి గ్రామ పంచాయతీ నిధుల నుండి కాకుండా, అంటే గ్రామ పంచాయతీ దయాదాక్షాణ్యాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే వీళ్లకు జీతం నిర్ణయించాలి, ప్రభుత్వమే వీళ్ళకు జీతం ఇవ్వాలి అని మొట్టమొదటిసారి డిమాండ్ పెట్టింది సిఐటియు. అప్పుడు మనం డిమాండ్ పెడితే మనల్ని చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీలో సఫాయి పని చేసేటైనకు, ఊడిసేటైనకు, మోరీలు తీసేటైనకు, ఈ పంపులు ఇప్పటైనకు, ఈ కరెంటు పెట్టేటైనకు, ఆఫీసులో కూర్చొని కారోబారు పని చేసేటైనకు ప్రభుత్వానికి ఏం సంబంధం? వాళ్ళు గ్రామంలో పనిచేస్తారు కాబట్టి గ్రామమే వాళ్ళకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం వాదించుడు కాదు. మిగతా సంఘాలు, మిగతా బయట ఉన్నటువంటి వ్యక్తులు, సంస్థలు కూడా మనం పెట్టిన డిమాండ్ని చూసి నవ్వారు. ఎవరు నవ్వినా, ఎవరు హేళనగా ఇచ్చేసినా మనం దాన్ని వదిలిపెట్టలేదు. నేను చెప్పేది 30 ఏళ్ళ కింద పెట్టిన ఈ డిమాండ్. 30 ఏళ్ళ కింద పెట్టి డిమాండ్ పెట్టి కొట్లాడితే అప్పుడు బొత్స సత్యనారాయణ ఉండే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఆయన కూడా నవ్విండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అరే వీళ్ళ గ్రామ పంచాయతీలో మేమెందుకు జీతం ఇస్తామయ్యా, మేమెందుకు నిర్ణయం చేద్దాం అన్నాడు. ఇయ్యాలి అని చెప్పాం. జీతం ఒకటే కాదు, వాళ్ళు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నట్టు గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలని చెప్పాం. ఇట్లా కొన్ని డిమాండ్లు అప్పుడు పెట్టాం. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర డిమాండ్లు పెట్టి కొట్లాడితే కేసీఆర్ హయాంలో జీతం నిర్ణయం అయింది. కేసీఆర్ హయాంలో జీతం నిర్ణయం అయింది. అంటే 4 ముఖ్యమంత్రులు 5 ముఖ్యమంత్రులు మారిన. వైఎస్ రాజశేఖర రెడ్డి వేండు, తర్వాత రోషయ్య వేండు, కిరణ్ కుమార్ రెడ్డి వేండు. కేసీఆర్ కూడా మొదటి 5 ఏళ్ళలో ఏం చేయలే. అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు కొట్లాడితే గ్రామ పంచాయతీ కార్మికుని జీతం నిర్ణయం అయింది. మనకు జీతం నిర్ణయం అయింది 2018. మనం ఆన్లైన్లోకి వచ్చింది 2018. ఎట్లొచ్చినాం? 2018లో కూడా ఒక వీరోచితమైనటువంటి సమ్మె ఈ రాష్ట్రంలో మనం చేశాం. ఆ సమ్మె సందర్భంగా ఎన్ని చేయాలనో అన్ని చేసి, అంటే కేసీఆర్ స్టైల్లో అదిరించుడు, బెదిరించుడు, లొంగ తీసుకోవడం, ఎన్ని చేయాలనో అన్ని చేసి
ఇక వీళ్ళతో సాధ్యం కాదు, నేను వీళ్ళకి ఏదో ఒకటి నిర్ణయం చేయాలి, చేయకపోతే నేను అబాసు పాలవుతాని నిర్ణయానికి వచ్చి మీకందరికీ నేను 8,500 జీతం నిర్ణయం చేస్తున్నా. ఆ జీతం కూడా మా ప్రభుత్వమే మీ అకౌంట్లలో వేస్తుంది, మీరంతా మల్టీపర్పస్ కార్మికులుగా మేము డిక్లేర్ చేస్తున్నామని ఎవరైతే మొండోడు దండోడు ఈయనతో పెట్టుకోవద్దని భయపడరో చాలామంది ఆయననే భయపట్టించి ఆయన మెడలు వంచి మనం ఇది సాధించినాం. ఇది మన సంఘం చేసినటువంటిది. ఆ తర్వాత పోరాడంగా మళ్ళీ మేడే కానుక పేరుతో మళ్ళీ 1,000 రూపాయలు పెంచాడు. ఎంత అయింది ఇప్పుడు? ఎంత జీతం మనది? 9,500 అయింది. ఇది ఎట్లయింది? మనం అందరం ఎవరి ఇళ్ళల్లో వాళ్ళని కూర్చుంటే కాలే. మీ అందరికి ఎరికే మనం ఎన్ని ధర్నాలు చేసినాం, ఎన్ని సమ్మెలు చేసినాం, ఎన్నిసార్లు హైదరాబాద్ పోయినాం, ఎన్నిసార్లు కరీంనగర్ పోయినాం, ఎన్నిసార్లు సిరిసిల్లకు వచ్చినాం, ఎన్ని రోజులు మన మండలాల్లో టెంట్లు వేసుకొని కూర్చున్నాం. ఇవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. ఇవన్నీ ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ పోయినాం, ఎన్నిసార్లు వచ్చి మనల్ని బెదిరించిండ్రు, ఎంతమంది మీద కేసులు పెట్టారు. ఈ పోరాటంలో చనిపోయినటువంటి కార్మికులు కూడా ఉన్నారు. కాబట్టి గత 30 ఏళ్ళుగా మనం చేసినటువంటి పోరాటాలు, ఉద్యమాలు వీటన్నింటినీ పరిశీలించుకుంటే మన కార్మికులకు ఈరోజు గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికుడు కూడా కార్మికుడే. వీళ్లకు ఆ ఎంపీడీఓనో డిపిఓనో ఎంపీఓనో వీళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. వీళ్ళ జీతం ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వీళ్ళ అకౌంట్లో వేయాలి. వేయకపోతే ఏం చెప్తాం? ఇప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల వేతనాలు వేస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం. కానీ ఏమైంది? మళ్ళీ 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది, 3 నెలలు 2 నెలలు కాగానే మళ్ళీ ఏం చెప్తాను? మళ్ళీ కలెక్టర్ దగ్గర పోతున్నాం. ఏమైంది నీ గ్రీన్ ఛానల్ అని? ఆ ధర్నాకు దానికి భయపడి మళ్ళీ జీతం వేస్తున్నారు. ఇది దేనితోటి వస్తున్నది? ఇదంతా మన ఒక ఐక్యత, ఇదంతా మన సిఐటియు సంఘం చేస్తున్నటువంటి కృషి, పోరాటం. మీరందరూ ఆ ఉద్యమంలో పాల్గొనడం, ఈ రెండింటి మూలంగా ఇప్పటి వరకు ఇది సాధించుకున్నాం. ఇప్పుడు మన డిమాండ్ ఏంది? ఇప్పుడు బయట జరుగుతున్నది ఏంటి? కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది? ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళకు మనకేం సంబంధం అని మనం అనుకుంటున్నాం. హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది. హైదరాబాద్లో ఎవరుంటే మాకేంది, ఢిల్లీలో ఎవరుంటే మాకేంది, ఇక్కడ ఉన్న మా సంఘ నాయకులు మాకు వేయాలంటే చేసేది కాదు. మన సంఘం కొట్లాడేది, మన సంఘం నాయకులు కొట్లాడతారు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు. ఇచ్చేటోడు ఎవడు? ఢిల్లీ సర్కారాన్ని ఇవ్వాలి, హైదరాబాద్ సర్కారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మనం పన్నులు ఢిల్లీ సర్కారు కడుతున్నాం, హైదరాబాద్ సర్కారు కడుతున్నాం, అన్నిట్లలో పన్నులు కడుతున్నాం. మనం బొట్టు బిల్ల కొన్నా మనం పన్ను కడుతున్నాం, బట్టలు కొన్నా కడుతున్నాం, చెప్పులు కొన్నా కడుతున్నాం, నూనె కొన్నా కడుతున్నాం, బియ్యం కొన్నా కడుతున్నాం, అన్నిట్లలో మనం ట్యాక్సీ కడుతున్నాం. ఇవి ఢిల్లీ సర్కారు పోతాయి, హైదరాబాద్ సర్కారు పోతాయి. మనం చేసే పని మూలంగా మన హైదరాబాద్ సర్కారుకు అవార్డులు వస్తున్నాయి, మన జిల్లా అధికారులకు అవార్డులు వస్తున్నాయి, మన ఢిల్లీ ప్రభుత్వానికి ప్రపంచంలో గొప్ప పేరు వస్తుంది. స్వచ్ఛ భారత్ పేరుతోటి చేసేటువంటి పని ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. ఆ స్వచ్ఛ భారత్ పని అంతా మనం చేస్తున్నాం. అంటే భారతదేశం స్వచ్ఛంగా ఉండడం మూలంగా ఈ దేశంలో అనారోగ్యాలు తగ్గి ఆరోగ్యంగా ప్రజలు బతుకుతారు. కాబట్టి అది మంచి దేశం అని ప్రపంచంలో ఈరోజు పేరు వచ్చింది. ఆ కృషి ఎవరి మూలంగా? మన మూలంగా, మనం చేసేటువంటి పని మూలంగా మోడీకి కూడా ఈరోజు అవార్డులు వచ్చి మంచి పేరు వస్తుంది. హైదరాబాద్లో పరిపాలన చేస్తున్న పార్టీలకు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. పేరు రావడాన్ని మనమేం తప్పుపట్టలేదు, రావాలి. మనం చేసిన శ్రమకు అక్కడ ఫలితం కనబడుతుంది. కానీ మన బతుకులు ఏంది? మన గురించి ఏంది? ఇంత శ్రమ చేసి
ఆ ప్రభుత్వాలకు మంచి పేరు తెస్తున్నటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి ప్రజల ఆరోగ్యాన్ని ఈరోజు కాపాడేటోళ్ళు ఎవరు? డాక్టర్లు కాదు. డాక్టరు రోగం వచ్చినాక మందిస్తాడు. అసలు రోగాలే రాకుండా పనిచేసే మొదటి డాక్టరు మన గ్రామ పంచాయతీ కార్మికులు. ఇది మన శ్రమ చేస్తున్నటువంటి శ్రమ చిన్నది కాదు. మరి ఇంత కష్టపడితే ఇన్ని బాధలు అనుభవిస్తూ మనకే రోగం వచ్చినా ప్రజలకు రోగం రాకుండా మనం పనిచేయాలి. మనకే రోగం అన్న రాని మన రోగాన్ని ఓర్చుకొని ప్రజలకు ప్రజల ఆరోగ్యాలు కాపాడడం కోసం మనం పనిచేస్తున్నాం. మరి ఇంత కష్టపడుతున్నటువంటి మన కష్టాన్ని ఢిల్లీ సర్కారు గుర్తించట్లేదు, హైదరాబాద్ సర్కారు మనల్ని గుర్తించట్లేదు. గుర్తిస్తే మనకు ఫలితం ఉండాలి కదా. ఎందుకు ఫలితం ఉండదు? ఢిల్లీ సర్కార్ ఏం చెప్తుంది? కొత్తగా ఇచ్చేటి కాదు. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తున్నది? మొన్న జూలై 9వ తారీఖు నాడు ఎందుకు సమ్మె చేసినామా? ఇక్కడ జూలై 9వ తారీఖు నాడు సమ్మె చేసినామా? ఎందుకు చేసినాం? ఢిల్లీ సర్కారు చేస్తున్న కార్మిక ద్రోహానికి వ్యతిరేకంగా మనం సమ్మె చేసినాం. ఏంటిది ఆయన చేసే ద్రోహం? ఆయన ఢిల్లీ నుండి మనల్ని ఏం చేస్తాడు సార్ అనొచ్చు. ఆయన ఢిల్లీ నుండే మన చెవులు విడతాడు, మన కాళ్ళు, మన కొంకులు ఇరుకొడతాడు. ఆయన ఢిల్లీలో కూర్చొని చెప్తాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పటి వరకు మనం 8 గంటలు పని చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే 8 గంటలు కాదు 12 గంటలు పని చేయాలంటాడు. 12 గంటలు పని చేయాలంటాడు. ఇప్పటి వరకు మనకి ఏదైనా హక్కు రాకపోతే, మనకి ఏదైనా సమస్య వస్తే, మనకి ఏమైనా బాధ అనిపిస్తే పని చేసి సమ్మె చేసే హక్కు మనకు ఉంది ఇప్పుడు. కానీ నరేంద్ర మోడీ ఏమంటున్నాడంటే అసలు కార్మికుడు ఎవడు ఈ దేశంలో సమ్మె చేయడానికి లేదు, సమ్మె హక్కు తీసేస్తా. అసలు ఈ దేశంలో కార్మికుడు ఉద్యోగుడు ఎవడు సంఘాలు పెట్టుకునే హక్కు లేదు. సంఘాలు పెట్టుకోవడం మూలంగా, సంఘాలు ఉండడం మూలంగా ఆ సంఘాలు పెట్టుకొని ఆ సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తూ సమ్మెలు చేస్తూ పనిచేయకుండా ఈ దేశాన్ని దివాలా తీస్తున్నారు కార్మికులు. కాబట్టి అసలు సంఘాలే లేకుండా అయిపోతుందని ఆయన కంకణం కట్టుకున్నాడు. అట్లాగే ఇప్పటి వరకు కార్మికులకు మనకు లేవు. కొంతమంది కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ, సెలవులు, ఇట్లాంటి అనేక పెన్షను, ఇట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఎవరికో కాదు, మన అన్నలు మున్సిపల్ కార్మికులకే ఉన్నాయి. మన తోటి అన్నలు మనం గ్రామాల్లో చేస్తే వాళ్ళు పట్టణాల్లో పనిచేస్తున్నారు మన పనే, కానీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనకు లేవు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమంటాడంటే ఆ ఉన్నోళ్ళకే కూడా మిగతా అంటున్నాడు. మనమేమో మా అన్నలకు ఇస్తారు, మాకెందుకు ఇవ్వని మనం కొట్లాడుతున్నాం. మేము కూడా అదే కష్టం చేస్తున్నాం కదా అని మనం కొట్లాడుతున్నాం. కానీ మన నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే అసలు ఉన్నోళ్ళకు కూడా మిగతానని చెప్తున్నాడు. పిఎఫ్ వద్దట, ఇన్సూరెన్స్ వద్దట, పెన్షన్ వద్దట, ఇంకేది వద్దట. కార్మికులందరూ ఇప్పుడు అడ్డా కూలి మీద ఎట్లా పనిచేస్తున్నారో, పొద్దుగాల వచ్చి కూలి మాట్లాడుకొని పనిచేసి సాయంత్రం పోయేటప్పుడు కూలి తీసుకుపోతారు కదా అడ్డా కూలీలు. కాబట్టి ఈ దేశంలో ఉండే కార్మికులందరూ కూడా అదే పద్ధతి ఉండాలి తప్ప నికరంగా జీతం, పని గంటలు, పెన్షన్లు, బోనస్లు, ఉద్యోగ భద్రత ఇట్లాంటి ఏవి ఈ దేశంలో కార్మికులకు ఉండద్దు. ఒక రకంగా మనం కూరగాయల మార్కెట్కి పోతే మనకి ఇష్టం వచ్చినట్టు ఏవైతే కూరగాయలు కొంటామో, బెండకాయలు, టమాటాలు, వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు మనం కొనుక్కుంటాం కదా మనకు నచ్చిన రేటు ఉంటే. కార్మికులను కూడా అట్నే లేబర్ మార్కెట్, కార్మికులను కూడా అట్లా కొనుక్కునే విధంగా ఈ దేశంలో చట్టాలు ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలు ఉండొద్దు అని వాటన్నిటిని కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. అగో ఆ 4 లేబర్ కోడ్లే 8 గంటల పని 12 గంటలు, సమ్మె హక్కు తీసేయడం, కార్మికులకు ఉన్న పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, పెన్షన్ ఇట్లాంటి ఉడబీకడం, అసలు కార్మిక సంఘాలని రద్దు చేయడం. ఈ 4 ఎత్తునని చెప్తున్నాను నరేంద్ర మోడీ. అవి చేయొద్దు, అవి చేద్దని సంగతి చెప్తామని చెప్పడం కోసం జూలై 9వ తారీఖు నాడు మనం సమ్మె చేసినాం. అందుకు జూలై 9న మనం సమ్మె చేసినాం. అవి ఆగినాయా? తాత్కాలికంగా ఆగినాయి. ఇప్పుడు 8 గంటల పనికే చస్తున్నాం మనం. ఇక 12 అంటే పొద్దున వరకు రావాలి, సాయంత్రం వరకు పోవాలి. ఇక మన మనుషులమా పశువులమా?
అందుకని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హిందువుల పేరుతోటి మతం పేరుతోటి ఎన్ని రాజకీయాలు చేస్తున్నా అసలు కార్మికులకున్న హక్కుల్ని కాలరాసేటువంటి కుట్రలు చేస్తున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ మనకు శత్రువా కాదా? కాబట్టి ఆ శత్రువుకు వ్యతిరేకంగా మనం పోరాటాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక వర్గానికి నువ్వేమి ఇవ్వకపోతే ఇవ్వకపో, కానీ ఉన్నాయి కూడా మీకు అంటే ఉన్నాయని ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మన తాత ముత్తాతలు, మన ముందు తరం పోరాడి సాధించారు. ఎవడు పుక్కాడికి ఇవ్వలే, ఎవడు పుక్కాడికి ఇవ్వలే. మన ముందు తరం కొట్లాడి మాకు ఇది కావాలి అది కావాలని ప్రాణాలు అర్పించారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, జైల్లో ఉన్నారు, కేసుల్లో ఉన్నారు. ఆ ప్రాణ త్యాగాలతో మనకు కొన్ని హక్కులు వస్తే ఆ హక్కుల్ని ఈయన రద్దు చేస్తానని చెప్తున్నాడు. అందుకే ఖబర్దార్ నరేంద్ర మోడీ, నువ్వు లేబర్ కోడ్లను అమలు చేస్తే ఈ దేశంలో నువ్వు ఉండాలనో మా కార్మిక వర్గం ఉండాలనో తేల్చుకుంటామని చెప్పేటువంటి పరిస్థితుల్లో మనం పోరాడుతున్నాం. అందుకని ఆయన భాగవతం అట్లున్నది. మరి మన రేవంత్ రెడ్డి సర్కార్ అయింది, ఎన్నేళ్ళు అయింది అధికారం వచ్చి? 2 ఏళ్ళు అయింది. ఎన్నికల ముందు ఏం చెప్పిండు? కేసీఆర్ దుర్మార్గుడు, ఈయన మంచోడు కాదు, ఈయన భూస్వామి, ఈయన దొర, కాబట్టి ఈ దొర మనకు పనిచేయడు, ఈ దొరను ఓడించుండ్రి, మా కోట్లు వేయి కాంగ్రెస్ వాళ్ళకు, మేము గెలుస్తాం, గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులకు ఏం చేస్తాం అని కూడా మన టెంట్ల కాడికి వచ్చి చెప్పినరా లేదా? మనం సమ్మె చేస్తూ ఉంటే, మనం పోరాటం చేస్తూ ఉంటే మన సమ్మె కాడికి వచ్చిరా లేదా? మీ దగ్గరికి ఎవరు వచ్చారో నాకు తెలియదు. మా దగ్గర విజయరామనారావు అని ఉంటాడు, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా. ఇక్కడ కేకే మహేందర్ వస్తాడు, కాబట్టి ఆదిశీని వస్తాడు, వీళ్ళందరూ వస్తారు. వచ్చిండ్రు, చెప్పిండ్రు, ఈ దొర మనకు పనిచేయడు, ఈ దొర నోరించుండ్రి, మా కోట్లు వేయండి. ఓట్లు ఎత్తే గ్రామ పంచాయతీ కార్మికులకు ఏం చెప్తానని చెప్పిండు? మీ జీతం 18,000 వేస్తానని చెప్పిండు. మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తానని చెప్పిండు. కారోబార్లను బిల్ కలెక్టర్లుగా మార్స్తానని చెప్పిండు. మీకు అందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్, గుర్తింపు కార్డులు, పని భద్రత ఇవన్నీ చేస్తామని చెప్పిండు. ఇంకేం చెప్పాడు? అసలు పర్మనెంట్ గురించే ఆలోచిస్తామని చెప్పాడు. మిమ్మల్ని అందరిని అసలు పర్మనెంట్ చేయడం ఎట్లా, దాని గురించి కూడా మేము ఆలోచిస్తామని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్పిండు? ఇవన్నీ మన డిమాండ్, ఇవన్నీ మన డిమాండ్ చెప్పిండు. ముఖ్యమంత్రితో మొదలుకుంటే ఆ గ్రామంలో ఉండే గల్లీ లీడర్, కాంగ్రెస్ లీడర్ కూడా మనకు చెప్పిండు. నమ్మినాం. ఏమైంది? నమ్మితే వేసిండ్రు. మనం ఒక్కలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఇక ఈ దొరతోటి మనకు తగదాయా, నిజమే ఈయన చెప్పేదేదో మంచిగానే ఉన్నట్టుంది, ఈయన మనకేమో చేస్తట్టే ఉన్నారు అని అందరూ నమ్మి ఓట్లు వేసినాం, అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు ఏం చేస్తాడు మరి? 2 ఏళ్లలో మనకేమైనా చేసిండా? ఇక దేశమంతా వదిలిపెట్టుండ్రు, వాళ్ళకేం చేయాలి వీళ్ళకేం చేయాలి మనకు ఇప్పుడు అద్దాలు వెళ్ళి. కానీ మనకేమన్నా చేసిండా? మల్టీపర్పస్ విధానం రద్దు చేసిండా? దానికి ఏమన్నా ఏమన్నా ఏం చెప్తారు? ఎందుకు చెప్తలేమంటే ఏమంటాడు? పైసలు లేవంటాడు. ఓకే, పైసలు లేవు, పైసలు లేవు, నీ పనులు కూడా ఉన్నాయిగా. మల్టీపర్పస్ విధానం రద్దు చేయడానికి ఏం పైసలు కావాలి? ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఏం పైసలు కావాలి? కారోబార్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఏం పైసలు కావాలి? అంటే పైసలు లేని పనులు కూడా చేస్తున్నాడు. మరి మన మీద ప్రేమ ఉంటే, నిజంగానే మన కష్టాన్ని గుర్తిస్తే మరి చేయాలి కదా. పైసలు లేని పనులకు ముందు చేయవయా, పైసలు కావాల్సిన పనుల కోసం కొద్దిగా మనం కార్మికులను ఆపుతాం అని కూడా మన యూనియన్ రాష్ట్ర నాయకత్వం చెప్పింది. ముఖ్యమంత్రికి చెప్పినాం. ఇక ఆమె వచ్చిందంట సీతక్క, ఏమన్నంటే నేను అడవుల్లో నుంచి వచ్చినా అంటది, నేను తుపాకులు పట్టుకొని తిరిగినా అంటది. మరి తుపాకులు పట్టుకొని తిరిగిన వాళ్ళు, అడవులలో పేద ప్రజల కోసం కష్టపడ్డోళ్ళు, అధికారం నీ చేతులు ఉంది కదా, మంత్రి అయినావు కదా, మరి ఈ రాష్ట్రంలో మాకంటే పేదోళ్ళు ఎవరున్నారు? గ్రామ పంచాయతీ కార్మికుల కంటే పేదోళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరున్నాడు? మరి ఏం చేస్తున్నావు? ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఏట్లేదు మంత్రి సీతక్క?
10 సార్లు కలిసినాం. ఇప్పటికి ఒక్కసారి కాదు, 2 ఏళ్ల కాలంలో మంత్రి సీతక్కను మన యూనియన్ రాష్ట్ర నాయకత్వం 10 సార్లు కలిసినాం. కలిసినప్పుడల్లా చేస్తాం, చూస్తాం, మీదే మొదటి ప్రయారిటీ, మీకు చేసినాకనే వాళ్ళకన్నా చేస్తాం. ఈ మాటలు తప్ప మనం ఇచ్చిన కాగితం తీసుకున్నాడు, ఈ మాటలు చెప్పుడు మనల్ని మార్పించాడు. మనం ఏదైనా గట్టిగా అంటే ఇక కాగితం వస్తుంది. ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళందరినీ ఆన్లైన్లో చేస్తామని పేర్లు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? మనం అప్పుడు సమయం పెట్టినాం. మీ గ్రీన్ ఛానల్ ద్వారా పెండింగ్ లేకుండా జీతాలు ఇస్తాం, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళందరినీ ఆన్లైన్లో మల్టీపర్పస్ తీసుకొస్తాం, మల్టీపర్పస్ రద్దు చేస్తాం అని ఒక లిస్టు తీసుకున్నారు. తీసుకొని 6 నెలలు అయిందా? దాదాపు 6 నెలలు అయింది. మరి ఎందుకు ఇస్తలేదు? దానికి ఏమన్నా పైసలు కావన్నా? దానికి కూడా పైసలు అంటారు. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన పట్ల ప్రేమతో లేదు, మన పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది. మనమంటే లెక్కలేనితనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే మొన్న చెప్పినాం, నువ్వు దొర అన్నవైనను ఆ దొర వేయండు, నువ్వు పటేలు వచ్చినావు. ఇప్పుడు ఈ దొరలైనా పటేళ్ళైనా ఈ రకంగా చెప్తే కుదరదు. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఆయన దొర లక్షణాలు ఉంటే నీకు పటేల్ లక్షణాలు ఉన్నట్టున్నాయి, నువ్వు పటేల్ లక్షణాలతో వ్యవహరిస్తున్నావు. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులకు నువ్వు ఏం చేయకుండా మాత్రం నేను వదిలిపెట్టేది లేదని మన రాష్ట్ర నాయకత్వం చెప్పింది. అందుకని ఈరోజు మనకున్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మనం అందరం ఐక్యంగా నిలబడడం, పోరాటాల్లో ముందు ఉండడం. ఇవి లేకుండా మనకేది రాదు. ఇప్పటికీ ఏమీ రాలేదు, వట్టిగా భవిష్యత్తులో కూడా ఏమీ రాదు. మన సంఘాన్ని పటిష్టం చేసుకోవడం, మనమందరం ఐక్యంగా ఉండడం, మన సంఘం ఇచ్చినటువంటి ప్రతి పిలుపులో పోరాటాల్లో మనం పాల్గొనడం ద్వారానే మనకేమన్నా కొత్త హక్కులు సౌకర్యాలు వస్తాయి తప్ప మనం పోరాడకుండా ఉద్యమించకుండా ఎక్కడో అక్కడ పట్టి కూర్చుంటే మాత్రం ఏమీ రావు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మనోడు అనుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం మనోళ్ళు అనుకున్నాం. రేవంత్ రెడ్డి మనోడు కాదు, కాంగ్రెస్ పార్టీ మన విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం వెనకడ చెప్పేటోళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు కావచ్చు, సంగీతానికి సింతకాలం రాలే అని. అందుకని మనం అడిగితే కాగితం ఇస్తే చిన్న ధర్నా ఎత్తే ఈ ప్రభుత్వం స్పందించే పరిస్థితి కనబడట్లేదు. అందుకని ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు మారాలంటే, ఖచ్చితంగా మార్పు రావాలంటే, ప్రభుత్వం స్పందించాలంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ గ్రామ పంచాయతీ కార్మికులందరూ సఫాయిలు కాదు సిపాయిలు అన్నటువంటి పద్ధతుల్లో పోరాటాలకు సిద్ధం కావాలి. అట్లా సిద్ధమైనప్పుడు మాత్రమే మనకెంతో కొంత లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ నేపథ్యంలో పోరాటాలు తప్ప ఉద్యమాలు తప్ప మనకు బతుకుదేరు లేదు అనేటువంటిది ఏదైతే అనుభవంలో మనం నేర్చుకున్నామో ఆ అనుభవానికి అనుగుణంగా రేపు రాబోయే పోరు చేయాలి. ఏ జెండాతో చేయాలి మీరందరూ కూడా చూసుంటారు. మనం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ కేవీలో చేరితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘంలో చేరితే మనకు అన్ని అవుతాయని కొంతమంది భ్రమపడ్డారు. వచ్చినాయా? అప్పుడు చెప్పినాం, అరే వీళ్ళకు మొగడు ఎర్ర జెండా తప్ప వేరేటోళ్ళు కాదురా బాబు, మీరు భ్రమపడుతున్నారు. ఎర్ర జెండా సిఐటితోనే ఉంటేనే ఏమన్నా కొద్దిగా వస్తాయి తప్ప అనుభవం చేరినాక వచ్చేది ఏమున్నదని చెప్పిన. అది అనుభవంలో తేలింది. అలా ఏరిండ్రు, పోయినరు, కాళ్ళు పట్టుకున్నారు, కప్పు పట్టుకున్నారు, అన్ని బతిలాడిరు, చేసిండ్రు, ఏమీ లేదు. మళ్ళీ ఏమన్నా ఉంటే మనం కొట్లాడడం మూలంగానే వచ్చినాం. అందుకని రేపు రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి నేపథ్యంలో పోరాటాలకు సన్నద్ధం కావడం కోసమే ఈ మహాసభలన్నీ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు రేపు అన్ని మహాసభలు అయిపోయినాక అక్టోబర్ 24, 25 మన రాష్ట్ర మహాసభ కార్లలో ఉంది. అక్కడ కూడా మనకు జిల్లాకి ఎంతమంది ప్రతినిధులు వచ్చిండ్రో అక్కడికి కూడా మనం అందరం పోవాలి. అట్లాగే మన సంఘం ఉద్యమానికి రాబోయే రోజుల్లో పోరాటాల కోసమని ఫండు సభ్యత్వం వసూలు చేయమని చెప్పారు. అది చెయ్యాలి. అది చెయ్యకుండా మన ఉద్యమం ముందుకు పోదు. ఏ పోరాటం జరగాలన్నా ముందు కావాల్సింది ఏంటిది? డబ్బులు కావాలి.
ఒక ధర్నా చేయాలన్నా, ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక సమ్మె చేయాలన్నా, ఒక వినతి పత్రం ఇవ్వాలన్నా పైసలే కావాలి. ఎందుకంటే ఆ డీటీ కూడా వాటికి చెప్తారా, వానికి కూడా పైసలే ఇవ్వాలి, జీరెక్స్కు పైసలే. కాబట్టి ప్రతి దానికి డబ్బులతో లింక్ అయి ఉంటుంది. మనం ఇచ్చేటువంటి డబ్బులు అది మన బతుకు తెరువు కోసం ఉపయోగపడుతుంది. మన బతుకును బాగు చేసుకోవడం కోసం జరిగేటువంటి పోరాటాలకు మనం ఈరోజు మన యూనియన్ నిర్ణయించినటువంటి ఆ ఫండ్ కానీ సభ్యత్వం కానీ ఇస్తే అది రేపు పెట్టుబడిగా మన ఉద్యమాలకు పోరాటాలకు ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఆ మెంబర్షిప్ను కానీ ఫండ్ను కానీ అట్లా గమనించాలి. అట్లాగే మన సంఘాల నాయకత్వం, మండల నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ ఏమర్పాటుగా ఉండొద్దు. ఇంకెన్ని రోజులు ఈ ప్రభుత్వంతో తాత్సర్యంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. మనకు డి అంటే డి అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో మన జిల్లాల మహాసభలలో, రాష్ట్ర మహాసభల్లో మన సంఘాన్ని పటిష్టం చేసుకోవడం, ఆర్థికంగా కానీ సంఘపరంగా కానీ మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం కానీ, ఆ రకంగా నాయకత్వం మంచిగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలి, మన పాత జరిగినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకోవాలి. వీటన్నిటినీ ఒక రకంగా మహాసభ అంటే ఒరాయిలింగ్. మహాసభ అంటే ఒరాయిలింగ్. అది జిల్లా అయినా, రాష్ట్రం అయినా, మండలం అయినా మహాసభ జరుపుతున్నామంటే మనమంతా ఓరాయిలింగ్ అంటాం. లేకపోతే ఇప్పుడు ఓరాయిలింగ్ అంటలేరు, బండ్ల సర్వీసింగ్ అంటారు. కాబట్టి మనకున్నటువంటి లోపాలు ఏమన్నా ఉంటే సరి చేసుకొని భవిష్యత్తులో ఇక నుంచి మా హక్కుల కోసం, సౌకర్యాల కోసం మేము తప్ప ఇంకెవరు లేరు ఈ రాష్ట్రంలో అనేటువంటి పద్ధతిలో మనం పోరాటాలకు సిద్ధం కావాలి. ఈ ఆరిద్ర పురుగులు లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓసారి వాడు బీఆర్టీ అంటాడు, ఓసారి టీఆర్ఎస్కే అంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకొని కూడా కొంతమంది తిరుగుతారని తెలిసింది. ఈ బాబత్ ఉంటూనే ఉంటారు. వాళ్ళ గురించి అయ్యేది లేదు, పోయేది లేదు. ఏఐటీసీ అని ఓడొస్తాడు, టీఏ ఇంకెవడు, ఎంసీపీ, వీళ్ళు ఎప్పుడూ కార్మికులను అంటి పెట్టుకొని లేరు. నేను ధైర్యంగా చెప్పగలుగుతా, 30 ఏళ్ళ నుంచి మీరు వచ్చినా రాకున్నా, మీరు అప్పుడప్పుడు అలిగినా, మీరు అప్పుడప్పుడు సంఘం మీద కోపం చేసినా, మీరేం చేసినా వీళ్ళంతా మన పిల్లలు అని సిఐటియు భావించి 30 ఏళ్ళ నుంచి మిమ్మల్ని వదిలిపెట్టకుండా పోరాటం నడుస్తున్నది సిఐటియు ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. ఇంకెవ్వడు మిమ్మల్ని పట్టుకొని లేడు. బాధ వచ్చినా మనమే ఉన్నాం, కోపం వచ్చినా మనమే ఉన్నాం, సంబరం వచ్చినా మనమే ఉన్నాం తప్ప ఇంకెవడు నికరంగా మనల్ని పట్టుకొని లేడు. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళంతా వచ్చిండ్రు, కొత్త వాళ్ళకు పాత పోరాటాలు తెలివై, పాత పోరాటాలు, ఉద్యమాలు, ఎట్లాంటి పోరాటాలు, ఎట్లాంటి ఉద్యమాలు, ఎట్లాంటి అనుభవాలు. మండల కేంద్రంలో టెంట్ వేస్తే 24 రోజులు, 34 రోజులు, 40 రోజులు, 44 రోజులు సమ్మె. ఈ సమ్మెలు జరిగేటప్పుడు మన కార్మికులకు జీతాలు లేక, డబ్బులు లేకపోతే నడుచుకుంటా సర్ది కట్టుకొని నడుచుకుంటా మన టెంట్ల కాడికి వచ్చి సమ్మె చేసినటువంటి పోరాటాలు ఉన్నాయి మన కార్మికులు. నాకు తెలుసు, నేను ఫీల్డ్ మీద ఈ సిరిసిల్ల జిల్లాలో ప్రతి మండలం తిరిగిన, ప్రతి మండలం పాత నాయకత్వం అంతా మారినట్టున్నారు. కాబట్టి అట్లాంటి పోరాటాలు, అట్లాంటి త్యాగాలు, అట్లాంటి ఉద్యమాలు, వాటి మూలంగా అది సిఐటియు ఎర్రజెండా నాయకత్వంలో జరగడం మూలంగా ఈరోజు ఈ 9,500 మనకు అకౌంట్లోకి వస్తున్నాయి. ఈరోజు మనల్ని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించేటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే ఇది కూడా లేదు. 10 ఏళ్ల కింద కాదు, 2018కి ముందు ఇది కూడా లేదు. అందుకని ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అనుభవాన్ని మీరు ఎప్పటికీ మన మనసులో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి సమరశీల పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కృషిలో మన సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా, ఈ జిల్లాలో ఉండేటువంటి మొత్తం గ్రామ పంచాయతీ కార్మికులు, ఆయన పంప్ ఆపరేటరా, బిల్ కలెక్టరా, కారోబారా, ఎలక్ట్రీషియనా, సఫాయా, ట్రాక్టర్ డ్రైవరా, ఏమన్నా పని చేయని ఆయనంతా మన గ్రామ పంచాయతీ కార్మికుడు. వీళ్ళందరినీ ఏకం చేస్తేనే కుదురుతుంది. రేపు బయలుదేరుతారు. మన పోరాటం స్టార్ట్ కాగానే ఒక ఆయన కారోబార్ల సంఘం అంటాడు,
ఇంకొక ఆయనే బిల్ కలెక్టర్ల సంఘం అంటాడు. మన పోరాటం ఎప్పుడైతే మనం సులువు చేస్తామో వాళ్ళు మొదలవుతారు. మనం పోరాటం చేయని రోజులు వీళ్ళు ఎక్కడ పడతారో మనకు తెలియదు, ఎక్కడ కనబడతారో తెలియదు. మనం ఎప్పుడైతే పోరాటం అంటామో మళ్ళీ వీళ్ళు బయలుదేరుతారు. కాబట్టి ఇట్లాంటి కుట్రలను కుతంత్రాలని కూడా తిప్పికొట్టాలి. మన సంఘాన్ని, మన కార్మికుల ఐక్యతను మన కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో మన జిల్లాలో ఉండేటువంటి అన్ని కేటగిరీల గ్రామ పంచాయతీ కార్మికులు ఏకోన్ముఖంగా సిఐటియు జెండా కింద ఉండి పోరాట బాట పట్టండి. ఖచ్చితంగా మనకు హక్కుల సౌకర్యాలు సాధించుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.